హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం చూడబోయే టీవీ సిరీస్ రైజ్డ్ బై ఓల్స్ 2020లో రిలీజ్ అయిన టీవీ సిరీస్ ఇది. ఈ టీవీ సిరీస్లో మీకు ఏం కావాలో చెప్పండి. ఫ్యాంటసీ కావాలా? ఫ్యాంటసీ ఇருக்கு. థ్రిల్లర్ కావాలా? థ్రిల్లర్ ఇருக்கு. సూపర్ పవర్స్ కావాలా? సూపర్ పవర్స్ కూడా ఇருக்கு. సో మీకు కావాల్సిన అన్నీ ఈ టీవీ సిరీస్లో ఉంది. సో ఓవర్గా ధూపమేయకుండా సిరీస్లోకి వెళ్ళిపోదాం రండి. మనుషులు బతుకుతున్న భూమి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ జనరేషన్లో హ్యూమన్స్ ఉండాలంటే సేవ్ చేయాల్సింది మేమే అని చెప్పి ఒక చిన్న వాయిస్ ఓవర్తో గ్యాలక్సీలో ఒక చిన్న స్పేస్ షిప్ని అయితే చూపిస్తున్నారు. ఆ చిన్న స్పేస్ షిప్ చాలా ఇయర్స్ ట్రావెల్ చేసి మనుషులకి తగ్గట్టు ఒక ప్లానెట్ని అయితే కనిపెడుతుంది. సో ఇలా పెద్ద ట్రావెల్ చేసి ఆ ప్లానెట్లో దిగిపోయే సమయం అది. స్పేస్ షిప్లో సమ్ మాల్ ఫంక్షనింగ్ అయ్యింది. దాని వలన స్పేస్ షిప్ కంట్రోల్ లేకుండా ఆ ప్లానెట్లో అయితే వచ్చి క్రాష్ అవుతుంది. ముందు చూస్తే ఒక పెద్ద హోల్, ఇంకొంచెం మిస్ అయితే కూడా స్పేస్ షిప్ ఆ పెద్ద హోల్లో అయితే పడిపోయి ఉండేది. బట్ ఎలానో ఒకలా బ్యాలెన్స్ చేసుకొని ఆ ఎడ్జ్లో ఉంది. అండ్ దాంట్లో అయితే ఇద్దరిని చూపిస్తున్నారు. చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంది, కానీ వాళ్ళిద్దరైతే మదర్ అండ్ ఫాదర్ అని వాళ్ళని అడ్రస్ చేసుకుంటున్నారు. సరే, వీళ్ళతో పాటు చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే అలా ఎవరు లేదు. యాక్చువల్లీ వీళ్ళైతే హ్యూమన్స్ కాదు, వీళ్ళైతే ఆండ్రాయిడ్. అవును, హ్యూమనాయిడ్ రోబోట్స్. సో ఫస్ట్ మన ఫాదర్ రోబోట్ అయితే దిగుతుంది. స్పేస్ షిప్ని కింద పడకుండా కొంచెంపు హోల్డ్ చేసుకుంటుంది. సో అంతలోపు లోపలున్న మదర్ రోబోట్ అయితే షిప్లో ఉన్న సమ్ సూట్ కేస్లా ఉంది, అవన్నీ తీసుకొని వచ్చి బయట పెడుతుంది. లాస్ట్ సూట్ కేస్ తెస్తూ ఉండగానే స్పేస్ షిప్ అయితే ఆ బిగ్ హోల్లోకి అయితే పడిపోతుంది. అంతలోపు మన ఫాదర్ చెయ్యిచ్చి హెల్ప్ చేస్తున్నాడు. సో మన మదర్ రోబోట్ కూడా సేఫ్గా పైకి వచ్చేస్తుంది. అంత పెద్ద హోల్లో పడిన స్పేస్ షిప్ అయితే ఒక 30-40 కిలోమీటర్స్లో చిక్కోనుంది. అవేది చూడకుండా మన ఫాదర్ రోబోట్ అండ్ మదర్ రోబోట్ అయితే వెళ్తున్నారు. ఈ ఒక హోలే ఉందా అని చూస్తే అలా కాదు. క్లియర్గా చూడండి, ఆ ప్లానెట్ ఫుల్గానే అక్కడక్కడ హోల్స్ అయితే ఉంది. సో మదర్ అండ్ ఫాదర్ ఒక సేఫ్ ప్లేస్కి వచ్చిన తర్వాతకి మదర్ అయితే తన చేతిలో ఉన్న బాల్ని అయితే విసిరేస్తుంది. చూస్తే అది ఒక టెంట్లా అయితే మారుతుంది. సో టెక్నాలజీ పీక్లో ఉన్న టైం కదా, అది బాల్ అయితే కాదు మరి. సో లోపలికి వచ్చిన వీళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న బాక్సెస్ని ఓపెన్ చేస్తున్నారు. అందులో ఏముందా అని చూస్తే హ్యూమన్ ఓంప్ ఉంది. ఎందుకు అని అడుగుతారా? చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మన భూమి అయితే వైప్ అవుట్ అయిపోయింది అండ్ హ్యూమన్స్ కూడా ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్ అయిపోయారు. బట్ ఉన్న కొందరిని కాపాడుకోవాలి కదా. సో అలా వీళ్ళైతే ఒక కొత్త ప్లానెట్కి వచ్చి ఆ ఓమ్స్ ద్వారా చిన్న పిల్లల్ని క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో ఫాదర్ రోబోట్ అయితే మదర్ రోబోట్కి హెల్ప్ చేస్తుంది. ఏంట్రా ఇప్పుడు ఆ రోబోట్ పిల్లల్ని కంటుందా అని అడగండి. మన ఫాదర్ రోబోట్ అయితే మదర్ రోబోట్ కడుపులో అయితే సమ్ ట్యూబ్స్ లాగా చెక్కుతుంది. సో వీళ్ళైతే టెస్ట్ ట్యూబ్ బేబీస్ని క్రియేట్ చేస్తున్నారు. మొత్తం అయితే 12 వర్మ్స్ ఉంది. సో 12 టెస్ట్ ట్యూబ్ బేబీస్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఒక 9 months తర్వాతకి చూపిస్తున్నారు. అది ఏంటి ఆ 9 months గ్యాప్ అంటారా? నార్మల్గా బేబీ పుట్టాలంటే కూడా అంతే కదా, ఒక 9 months గ్యాప్ కావాలి. సో అదే ఇది. అందులోకి మన ఫాదర్ అయితే అక్కడున్న కట్టెలు పెట్టి ఇల్లు అయితే కడుతున్నాడు. సో ఇప్పుడు మదర్ రోబోట్ అయితే ఫాదర్ రోబోట్ని పిలుస్తుంది. ఫాస్ట్గానండి, బేబీస్ని అయితే బయటికి ఎత్తే టైం వచ్చేసింది అని చెప్పి పిలుస్తుంది. ఫాదర్ రోబోట్ కూడా ఆ ట్యూబ్ని కట్ చేసి 3 బేబీస్ని సక్సెస్ఫుల్గా బయట తీసి పెడుతున్నాడు. సో అలా లాస్ట్గా ఒక బేబీని తీస్తే పాపం ఆ బేబీ అయితే కదలడం లేదు. సో చనిపోయింది. ఫాదర్ రోబోట్ ఏమంటుందంటే, ఈ బిడ్డని మనం పీస్గా చేసేసి ఈ పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అవును, మీరు వింది నిజమే, ఇది ఆండ్రాయిడ్సే కదా. సో వీళ్ళకి పెద్దగా ఫీలింగ్స్ అయితే ఉండదు. మదర్ రోబోట్ అయితే చెప్తుంది, ఆ పాపని నా దగ్గర ఇవ్వండి అని చెప్పి. సో ఫాదర్ రోబోట్ అయితే చెప్తున్నాడు, ఇలా నీ ఎనర్జీని వేస్ట్ చేయకు, హెల్తీగా ఉన్న బేబీస్కి నీ ఎనర్జీ యూస్ కావాలి, ఇది మన ప్రోగ్రామింగ్లో ఉంది తెలుసు కదా అని చెప్తున్నాడు. అది నాకు తెలుసు, పాపనైతే ఇవ్వు అని చెప్పి ఆమె స్టొమక్కి పెట్టి హక్ చేసుకుంటుంది. వావ్, వాట్ ఏ మెడికల్ మిరాకిల్ అని డాక్టర్స్ చెప్పి వినుంటాం కదూ, కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాం. చనిపోయింది అని అనుకున్న పాప అయితే ఏడుస్తుంది. మేబీ
ఇదే మదర్స్ మ్యాజిక్గా ఉన్న కావచ్చు, రోబోట్గా ఉన్నా హ్యూమన్గా ఉన్నా మదరే కదా. సో ఇలా కొన్ని ఇయర్స్ అయితే వెళ్తుంది. మదర్ అండ్ ఫాదర్ అయితే వాళ్ళ పిల్లలకి డ్రెస్కి కావాల్సిన థ్రెడ్స్ అండ్ తినడానికి ఫుడ్ అన్ని రెడీ చేస్తున్నారు. ఆ కొత్త ప్లానెట్లో పెద్దగా ఏం దొరకదు, దొరికిన దాన్ని బట్టి పిల్లలకి డ్రెస్ రెడీ చేసి ఇచ్చారు. అండ్ మన ఫాదర్ రోబోట్ అయితే పిల్లలకి సంథింగ్ కుక్ చేసి పెడుతుంది. అది చూడడానికి బిగ్ పొటాటోస్, వీటిని కుక్ చేసి స్మాష్ చేసి తినిపిస్తున్నాడు. సో ఇప్పుడు పిల్లలందరూ ఒక 3 to 4 years ఏజ్లో అయితే ఉంటారు. దాంట్లో లాస్ట్గా పుట్టిన అబ్బాయి పేరు క్యాంపియన్. చూసారా, వాడు మాత్రం ఆ టెంట్ పైన ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దూరం నుంచి మదర్ అయితే అరుస్తుంది, క్యాంపియన్ పైకి ఎక్కకు, కింద పడిపోతావురా అనేసి. ఇంకొక సైడ్లో మన ఫాదర్ అయితే వ్యవసాయం చేస్తూ ఉంటాడు కదా, అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద బోన్ అయితే కనిపిస్తుంది. సరే అని చెప్పి మదర్ అండ్ ఫాదర్ ఆ బోన్ని ఎత్తడానికి చూస్తున్నారు. చూస్తే అదొక డైనోసార్ తలలా ఉంది. మేబీ డైనోసార్గా ఉండొచ్చు, క్లియర్గా తెలియదు. కానీ దాన్నైతే వీళ్ళిద్దరూ అసాల్ట్గా ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మన మదర్ రోబోట్ అయితే ఆ డైనోసార్ తలని చూపిద్దాం, ఇంత పెద్ద బోన్ని పిల్లలు చూస్తే హ్యాపీగా ఉంటారు, దాంతో ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి పిల్లల్ని కూడా పిలుచుకొని వస్తుంది. ఫాదర్ రోబోట్ అయితే అక్కడ దాక్కొని ఉంటాడు. పిల్లలు వస్తూ ఉండగా బూ అని చెప్పి భయపెట్టిస్తున్నాడు. సో పిల్లలు కూడా హ్యాపీగా ఆ బోన్స్తో ఆడుకుంటున్నారన్నమాట. సో వాళ్ళలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. సో డేస్ కూడా అలా గడుస్తూ ఉంది. సో వీళ్ళు మొత్తం 6 బేబీస్ కదా. సో దాంట్లో ఒక చిన్న పాప అయితే తన చేతిలో ఒక బొమ్మని పెట్టుకొని ఎక్కడికో వెళ్తుంది. ఎవరికి చెప్పలేదు ఆ పాప, మామ్కి చెప్పలేదు, వాళ్ళతో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్కి కూడా చెప్పలేదు. సో అలా ఆ ప్లానెట్లో తిరుగుతూ ఉంది ఆ పాప అయితే. కొంచెం టైం అయ్యాకనే మన మదర్ అయితే రియలైజ్ అవుతుంది, మన పాప అయితే కనిపించలేదు అని చెప్పి. మదర్ ఒక సైడ్ అయితే పరుగుతుంది ఆ పాప పేరు చెప్పుకుంటూ, ఇంకొక సైడ్లో ఫాదర్ అండ్ పిల్లలు ఎతుకుతున్నారు ఆ పాప పేరు పిలుస్తూ. ఈ పాప అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంది ఆ బిగ్ హోల్ దగ్గరికి. లోపల పడిపోయిందో ఏమో మనకి చూపించలేదు, ఇక్కడ కట్ చేసి మన మదర్ని చూపిస్తున్నారు. ఆమె అయితే ఈ పాప ఫుట్ ప్రింట్స్ ఉంటుంది కదా, దాన్నైతే ఫాలో చేసుకొని వస్తుంది. చూస్తే ఆ బిగ్ హోల్ దగ్గర ఉంది అండ్ ఆమె చేతిలో ఉన్న బొమ్మ కూడా అక్కడ పడిపోయి ఉంది. సో అర్థమైపోయింది చిన్న పాప ఆ హోల్లో పడిపోయిందనేసి. సో మదర్ రోబోట్ అయితే చెప్తుంది, అయ్యో టాలీ వెళ్ళిపోయావా అని చెప్పి ఏడుస్తుంది. ఈ రోబోట్ ఏడవడం కూడా డిఫరెంట్గా ఉంది. చనిపోయిన ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉంది కదా, దాన్ని తన తల చుట్టూ తిప్పి ఈ వుల్ఫ్ అంతా ఊ అని సౌండ్ వస్తుంది చూసారా, అలానే ఈమె కూడా ఊ అని అరుస్తుంది. సో చనిపోయిన చిన్న పాపకి లాస్ట్గా మర్యాదలు చేయాలి కదా. సో ఒక మెమోరియల్ స్టోన్ అయితే పెడుతున్నారు ఆమె గుర్తుగా. ఇంటికి వచ్చిన తర్వాతకి ఆ పిల్లల దగ్గర చెప్తున్నారు, మీరు ఏ పరిస్థితుల్లోనూ ఆ హోల్ దగ్గరికి అయితే వెళ్ళకూడదు, దాంట్లో పెద్ద పాము అయితే ఉంది, మిమ్మల్ని పట్టుకొని తినేస్తుంది అని చెప్పి వీళ్ళని భయపెట్టేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఆ హోల్ దగ్గర ఎవరన్నా వెళ్ళి దాంట్లో పడి ఎవరన్నా చనిపోతే ఎలా, సో దానికోసమే ఇలా పిల్లల్ని భయపెట్టి పెడుతుందన్నమాట. సో ఇలా ఇయర్స్ అయితే వెళ్తుంది. లాస్ట్ అబ్బాయి క్యాంపియన్ అని చెప్పాను కదా, అతనికైతే ఎప్పుడు బాడీ అయితే ప్రాబ్లంలోనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఫీవర్, కోల్డ్ అలా. సో అలా ఇంకొన్ని ఇయర్స్ అయితే వెళ్తుంది. మళ్ళీ ఇద్దరైతే చనిపోయి ఉన్నారు. వాళ్ళు చనిపోవడానికి రీజన్ అయితే వాళ్ళ బాడీకి డిసీజ్ అయితే వచ్చేసింది, దాన్ని తట్టుకోలేక చనిపోయారు. సో 6గురితో ఆరంభించిన ఈ ప్రయాణం ఇప్పుడు 3గురితో నిలిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. ఇప్పుడు ఉండేదైతే ఇద్దరే, ఒకటి మన ఛాంపియన్ అండ్ ఇంకొక అమ్మాయి. పిల్లలిద్దరికి మన మదర్ అయితే చెప్తుంది, మీరే మన ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పి. సో పాస్ట్లో భూమిలో జరిగింది ఏంటంటే, దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళు ఒక సైడ్, సైన్సే దేవుడు అని చెప్పి నమ్మే వాళ్ళు ఒక సైడ్. వీళ్ళ ఇద్దరి మధ్య గొడవనే మన భూమి డిస్ట్రాయ్ అవ్వడానికి రీజన్ అయ్యింది. ఈ ఆండ్రాయిడ్స్ అంతా ఉండకూడదు అని చెప్పేసి దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళు ఒక సైడ్, లేదు ఆండ్రాయిడ్సే దేవుడు అని చెప్పి వీళ్ళు ఒక సైడ్. వీళ్ళ ఇద్దరు గొడవ మధ్యలో డ్యామేజ్ అయిందైతే మన భూమినే. భూమిపై చాలా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేశారు
మనుషులు కూడా చాలా మంది చనిపోయారు. చేయి పెట్టి లెక్కించేటట్టే పిల్లలు, ఉమెన్స్ అండ్ మెన్స్ అయితే ఉన్నారు. సో ఇలానే ఈ వార్ వెళితే సరికాదని చెప్పేసి దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళైతే ఒక స్పేస్ షిప్ ని కట్టారు. ఆ బ్రహ్మాండమైన స్పేస్ షిప్ లో దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేశారు. అండ్ వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఆ పెద్ద స్పేస్ షిప్ లోనే ఉనింది. కానీ స్పేస్ షిప్ లోనే బతికేలేం కదా, మనకి అని ఒక ప్లానెట్ కావాలి. సో ఆ బ్రహ్మాండమైన స్పేస్ షిప్ నుంచి చిన్న చిన్న స్పేస్ షిప్ అయితే వెళ్తుంది క్రూ మెంబర్స్తో. చిన్న స్పేస్ షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ అయితే ప్లానెట్ని అనలైజ్ చేస్తారు. అక్కడ ఏదన్నా ఒక ఆపద ఉనింది, వాళ్ళు చనిపోయారంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే పెద్ద స్పేస్ షిప్ దిగిందంటే అక్కడ ఆపద ఉండి మొత్తం స్పేస్ షిప్ని డిస్ట్రాయ్ అయిపోతే హ్యూమన్ రైస్ అనేది మొత్తమే డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇలా చిన్న స్పేస్ షిప్లో ఒక క్రూ మెంబర్స్ అయితే వెళ్తారు కదా, వాళ్ళు చనిపోతే ప్రాబ్లం లేదని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా ఉన్నప్పుడు సైన్సే గాడ్ అని నమ్మిన వాళ్ళు ఒక సైడ్ ఉంటారు కదా, సో వాళ్ళ కథని చెప్తుంది. ఇప్పుడు నార్మల్గా ఒక హ్యూమన్ స్పేస్ షిప్లో ట్రావెల్ చేయాలంటే హ్యూమన్ లైఫ్ సైకిల్కి కావాల్సిన ఫుడ్, వాటర్, ఎన్విరాన్మెంట్ అని చెప్పి చాలా కావాల్సింది ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్స్కి అలా కాదు కదా, జస్ట్ చాట్ చేస్తే చాలు, వాళ్ళు ఇయర్స్ లెక్కన బతుకుతారు. అండ్ హ్యూమన్స్కి కావాల్సినంత ఈ ఆండ్రాయిడ్స్కి పట్టదు కదా. సో దానివల్లనే మన ఆండ్రాయిడ్ రోబోట్స్ ఫస్ట్ ఈ ప్లానెట్ని రీచ్ అయి ఉంటారు. సో ఈ కొత్త ప్లానెట్ని కనిపెట్టింది మన ఫాదర్, మదర్ అండ్ వీళ్ళు ఇక్కడ వచ్చి క్రియేట్ చేశారు కదా ఈ పిల్లలు. సో ఈ ప్లానెట్ అయితే వీళ్ళకే సొంతం. సో మదర్ అయితే చెప్తుంది, మీరు ఈ ప్లానెట్లో ఉండి పిల్లల్ని కనాలి, హ్యూమన్ రేస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ కాకుండా చూసుకోవాల్సింది మీ హ్యాండ్లోనే ఉంది అని చెప్తుంది. అండ్ ఇంకొకటి, మీకు పుట్టిన పిల్లల్ని మీరు మా క్రియేటర్స్ లానే పెంచాలి, వాళ్ళకైతే దేవుడిపై నమ్మకం ఉండకూడదు, జస్ట్ సైన్స్ పైయే నమ్మకం ఉండాలి అని చెప్తుంది. మన ఛాంపియన్ అయితే అడుగుతున్నాడు, మామ్ అవన్నీ ఉండని, మనకి ఆపోజిట్ ఉన్న టీంకి ఎందుకు గాడ్ పై నమ్మకం అని చెప్పి మన క్యాంపియన్ అడుగుతున్నాడు. హ్యూమన్స్కి వాళ్ళు బతికేటప్పుడు చాలా కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటారు. సపోర్ట్కి పక్కన ఎవరో ఉండరు, కానీ దేవుడు ఒకడున్నాడు, అతను మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు అని ఒక గుడ్డి నమ్మకంతో ఉంటారు. సో అలా వాళ్ళ నమ్మకం దేవుడిపై ఉంటుంది. వాళ్ళు చేసే వర్క్ కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు వాళ్ళకు అనిపిస్తుంది. కానీ మీరు ఇలాంటి మూఢనమ్మకాలని నమ్మకూడదు, సైన్స్ని దా నమ్మాలి, అదిదా మీకు గాడ్ అని చెప్తుంది. ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చి ఏం లాభం? నెక్స్ట్ డే చూస్తే ఆ పాప అయితే చనిపోయింది. ఇప్పుడు మిగిలిందని చూస్తే లాస్ట్గా పుట్టిన మన ఛాంపియనే. సో ఇప్పుడు చచ్చిపోయిన ఈ పాపకి మెమోరియల్ స్టోన్ అయితే పెట్టేసి ఆమెకి చెందాల్సిన లాస్ట్ మర్యాదలనంతా చేస్తున్నారు. అలా చేస్తూ ఉండగానే మన మదర్ నోస్లో అయితే వైట్ కలర్లో బ్లడ్ అయితే వస్తుంది. అవును, హ్యూమన్స్కి అయితే రెడ్ కలర్, ఇవి ఆండ్రాయిడ్ రోబోట్స్ కదా, సో వీటికి బ్లడ్ అంటే వైట్ కలరే. దీన్ని చూసిన తర్వాతకి మన ఛాంపియన్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరూ టెన్షన్ అవుతున్నారు, ఏమైంది నీకు అని చెప్పేసి. ఎంత ఆండ్రాయిడ్ రోబోట్స్గా ఉన్నా కూడా దానికి అని ఒక పర్టికులర్ లైఫ్ స్పానే ఉంటుంది కదా, అది ఎక్స్పైరీ అయిపోతే అవి కూడా వీక్ అయిపోతుంది. సో ఇక్కడ జరుగుతుంది కూడా అదే, మన మదర్ రోబోట్ కొంచెం కొంచెంగా ఎక్స్పైరీ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాతకి మన క్యాంపియన్ అయితే అడుగుతున్నాడు, మామ్ లాస్ట్గా చనిపోయిన అమ్మాయి ఫేసే నాకు గుర్తుంది, కానీ నాతో పుట్టిన మిగతా వాళ్ళ ఫేస్ ఎవరిది నాకు గుర్తులేదు అని చెప్తున్నాడు. నిన్న చనిపోయింది కదా, ఆమె ఫేస్ని నేను చూడాలి అని చెప్పడంతో మదర్ అయితే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. సో తన హెడ్ని షేక్ చేసి నిన్న చనిపోయింది కదా ఆమె ఫేస్ని అయితే రప్పిస్తుంది. క్యాంపియన్ అయితే అడుగుతున్నాడు, మామ్ ఎలా మీ ఫేస్ని అచ్చు ఆమెలాగానే మార్చి చూపించారు, ఇది చాలా సూపర్గా ఉంది అని చెప్పి అడుగుతాడు. మదర్ ఏమంటుందంటే, నాకు కూడా తెలియదు, ఇవన్నీ ఏదో ఒక ఫీల్డ్లో అయితే చేస్తున్నాను, కానీ నేను అనుకునేది ఏంటంటే జస్ట్ నేను పిల్లల్ని పెంచే ఒక మదర్ రోబోట్ అనే అనుకున్నా, కానీ ఇవన్నీ నాకుందనేసి నాకు కూడా తెలియదు అని మన ఛాంపియన్ దగ్గర చెప్తుంది. సో
ఇప్పుడిప్పుడే మన మదర్ రోబోట్ యొక్క పవర్ కొంచెం కొంచెంగా బయటపడుతుందన్నమాట. సో నెక్స్ట్ డే మన ఫాదర్ రోబోట్ అయితే ఒక ప్లేస్ కి వెళ్తుంది. ఎక్కడికి అని చూస్తే ఆ హోల్ దగ్గరికి. మన ఛాంపియన్ అయితే చెప్తున్నాడు, నాన్న దీనిలోకి వెళ్ళకండి, ఈ హోల్ లో పెద్ద పెద్ద పాము అయితే ఉంటుంది, అవి మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్తున్నాడు. ఫాదర్ అయితే చెప్తున్నాడు, అలా ఏం లేదురా, మీరందరూ ఇక్కడికి వస్తున్నారు కదా, ఈ హోల్లో పడి అందరూ చనిపోతారేమో అని చెప్పి మీ మామ్ ఊరికే చెప్పింది. అండ్ నెక్స్ట్ డే నైట్ నేను స్కైలో చూశాను, ఆకాశంలో దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళ స్పేస్ షిప్ అయితే నేను చూశాను. సో వాళ్ళని మనం కమ్యూనికేట్ చేయాలంటే ఈ హోల్లో ఉన్న మన స్పేస్ షిప్ కావాలి. సో నేను దానికోసమే దిగుతున్నాను. ఇన్ కేస్ నేను మదర్ చనిపోవచ్చు, అప్పుడు నువ్వు ఇక్కడ ఒకడే ఉంటావు, ఎలా బతుకుతావు? సో నీకు సెట్ కాదు కదా, నువ్వు హ్యాపీగా ఉండాలి. అండ్ ఆ స్పేస్ షిప్లో నీకు కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. నీకు ఆ స్పేస్ షిప్లో ఏ ఒక ఆపద రాదు, ఎందుకంటే వార్ అంతా కంప్లీట్ అయిపోయింది, హ్యూమన్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతున్న ఈ సమయంలో. సో ఇలాంటి సమయాలలో నీలాంటి పిల్లలు దొరికితే వాళ్ళు గోల్డ్ దొరికినట్టు చాలా బాగా చూసుకుంటారా అని చెప్తున్నాడు. ఇవన్నీ మీ మామకి చెప్పకు, ఎందుకంటే ఆమెకి దేవుడిపై నమ్మకం ఉన్న వాళ్ళంటే అసలు నచ్చదు. ఇవన్నీ చెప్పావంటే ఆమె టెన్షన్ అవుతుంది, చెప్పకు అని చెప్పేసి అతనైతే థ్రెడ్ పట్టుకొని ఆ స్పేస్ షిప్ దగ్గర దిగడానికి చూస్తాడు. కానీ ఆ దారం అయితే చాలలేదు, సగంలోనే నిలిచిపోతుంది. అదే సమయానికి ఇతని వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ థ్రెడ్ కూడా కొంచెం కొంచెం కట్ అవుతుంది. కానీ పక్కనే ఉన్న మన ఛాంపియన్ అయితే ఇంకొక దారం వేసి అతన్ని సేవ్ చేస్తున్నాడు. కానీ మన ఫాదర్ రోబోట్ అయితే ఆ హోల్లో ఒక స్కిన్ చూసింటాడు, అది ఒక పాము తోలు, నార్మల్ సైజ్ కన్నా చాలా పెద్ద సైజే ఉంది. పైకొచ్చాక కూడా దాని గురించే థింక్ చేస్తున్నాడు. ఇంకొక సైడ్ లో మన మదర్ ని చూపిస్తున్నారు. ఆమె అయితే ఏ ఒక బ్యాలెన్స్ లేకుండా అలా గాల్లో మెదులుతూ ఉంది. అండ్ ఆమెకి ఒక డ్రీమ్ కూడా వస్తుంది. ఫుల్ వెపనైజ్డ్ గా మారిన మదర్ అయితే గాల్లో ఎగురుతూ వార్ జరుగుతున్న ఆ ప్లేస్ ని చూస్తుంది. దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళు అండ్ దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు పెద్ద వార్ చేస్తున్నారు అక్కడ. ఇవన్నీ చూపిస్తూ ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అవుతుంది. సో వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియో అయితే మీరు చూడగలుగుతారు. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.